మనం చాలా విషయాల్లో, బిడ్డల విషయమే కాదండి, అనేక విషయాల్లో ప్రిమెచ్యూర్గా మనం నిర్ణయాలు చేసి అవి సంకటంగా మార్చుకుంటున్నాం. దేవుని సమయం వరకు కనిపెట్టకుండా మనం ఏ లోన్ తీసుకోనో, అప్పులు చేసో, బదులు తీసుకోనో, తొందరపడో ఏవేవో చేసేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది చేసిన దానివల్ల అనేక రకాలైన సమస్యలు తెచ్చిపెట్టుకున్నాం. అడుగు దేవుని దగ్గర, వదిలే, ఈ విల్ టేక్ కేర్. నిన్ను మర్చిపోడు, నిన్ను విడువని ఎడబాయనన్న ప్రభు నిన్ను మడువడు, విడువడు. నిర్ణయ కాలంలో ఆయన సమస్తము చక్కగా చేస్తాడు. సమాప్తమవుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకో, తప్పక జరుగును. మీ దృష్టిలో ఆలస్యం అనుకున్నప్పటికీ ఆగు, కనిపెట్టు, విశ్వాసం వదిలిపెట్టుకో, విశ్వాసం వదిలిపెట్టుకో. ఇంకెప్పుడు 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 అని నువ్వు కంగారపడి తప్పుడు నిర్ణయాలు, తప్పుడుగా నీవు దానికి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలస్యమైనప్పటికీ అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ప్రభు జాగు చేయవాడు కాదు, ఆలస్యం చేసేవాడు కాదు. ఈజ్ నెవర్ లేట్. ఆయన ఏది చేసినా మన జీవితంలో ఆ సమయంలో, తగిన సమయంలో చక్క చేస్తాడు. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా, నీ వివాహ విషయం కానీ, నీ సంతానం విషయం కానీ, నీ కెరియర్ విషయం కానీ, నీవు అడిగిన దాన్ని పొందుకునే విషయం కానీ, నీ ప్రార్థనకు జవాబులు కానీ, ఆయన ఆలస్యం చేయడు, జాగు చేయడు. ఆయన ఖచ్చితంగా ఆయన సమయంలో, తగిన కాలమందు, నిర్ణయ కాలమందు చక్కగా చేస్తాడు.